తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. కాసేపట్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రేవంత్ కేసీఆర్ పోటాపోటీ సభలు నిర్వహించనున్నారు. ఈ సభలతో కరీంనగర్లో రాజకీయ పరిణామాలు ఉత్కంఠగా మారాయి. జగిత్యాలలో జైత్రయాత్ర పేరుతో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. సవీన్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పోటాపోటీగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా ఆ సభలైతే నిర్వహించబోతున్నారు. ఇందుకు సంబంధించి దాదాపు ఏడాది తర్వాత కూడా కేసీఆర్ తిరిగి మళ్ళీ సభకు రానున్నారు, ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో ఇటు రేవంత్ రెడ్డి కూడా ఆ భారీ బహిరంగ సభకు హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఇద్దరి ఇటు మాజీ ముఖ్యమంత్రి, ఇటు ముఖ్యమంత్రి వీరిద్దరి ప్రసంగాలు ఎలా ఉండబోతున్నాయి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? కొద్దిసేపట్లో జగిత్యాలలో ప్రజా ఆశీర్వాద సభ పేరుతో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించబోతోంది. దీనికి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఇదే సభా వేదికపై మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, తాటిపర్తి జీవన్ రెడ్డి లాంఛనంగా గులాబీ కండువా కప్పుకోబోతున్నారు. దీనికి సంబంధించి జగిత్యాల జిల్లా పరిధిలో ఉన్నటువంటి 5 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ పార్టీ భారీ జన సమీకరణను ఏర్పాటు చేసింది. 5 నియోజకవర్గాల నుంచి జన సమీకరణ ద్వారా ఇక్కడకు ప్రజలను తరలించి బహిరంగ సభను బీఆర్ఎస్ పార్టీ నిర్వహించబోతోంది. సరిగ్గా సాయంత్రం 6-6:30 గంటలకు ఈ బహిరంగ సభ ప్రారంభం కాబోతోంది. 4:30-5 గంటలకు ఎర్రవల్లి నివాసం నుంచి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హెలిప్యాడ్ ద్వారా జగిత్యాలకు చేరుకుంటారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ వద్ద కేసీఆర్ చేరుకుంటారు. జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం స్వాగతం పలికిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నేతల సమావేశాన్ని కేసీఆర్ నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత సభాస్థలికి చేరుకుంటారు. సభాస్థలికి చేరుకొని జీవన్ రెడ్డికి లాంఛనంగా గులాబీ కండువా కప్పిన తర్వాత కేసీఆర్ మాట్లాడబోతున్నారు. దాదాపు సంవత్సరం తర్వాత కేసీఆర్ తిరిగి ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారు. గత సంవత్సరం ఏప్రిల్ 27వ తేదీన బీఆర్ఎస్ పార్టీ 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రజతోత్సవ భారీ బహిరంగ సభను గులాబీ పార్టీ నిర్వహించింది. ఎలకతుర్తి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం ఎలకతుర్తి పరిధిలో ఈ సభను నిర్వహించింది. ఇప్పుడు మరోసారి జగిత్యాలలో జీవన్ రెడ్డి చేరిక సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఈ సభను ఏర్పాటు చేసింది. జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ క్యాడర్తో పాటు జీవన్ రెడ్డి అనుచరులు, అదేవిధంగా జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ను ఇక్కడికి తరలించి ఈ సభను నిర్వహించి కేసీఆర్ రాకతో పెద్ద ఎత్తున జోష్ తీసుకురావాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ముఖ్యంగా ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సభలు నిర్వహించడం ద్వారా ఉత్తర తెలంగాణలో మరోసారి పట్టు సాధించాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ ఈ సభను ఏర్పాటు చేసినట్లుగా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనం చూస్తే ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు కూడా ఈ సభకు ఈ బహిరంగ సభకు హాజరు కాబోతున్నారు. అయితే కేసీఆర్ ఏం మాట్లాడతారు, కేసీఆర్ ప్రసంగం ఏ విధంగా ఉంటుందనేది కూడా ఇక్కడ ప్రధాన ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంవత్సరం తర్వాత కేసీఆర్ ఏ అంశాలపై మాట్లాడబోతున్నారు, ఎట్లాంటి అంశాలను మాట్లాడతారనేది కూడా ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలంతా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతోంది. వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చలమడ లక్ష్మీనరసింహరావు గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒకప్పుడు బీఆర్ఎస్ కంచుకోట, ఇప్పుడు 2019 లోక్సభ ఎన్నికల నుంచి సీన్ మారింది. ఈ సభ ద్వారా మీరు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు, కేసీఆర్ గారు ఏం చెప్తారు? కేసీఆర్ ప్రజల్లోకి వచ్చి మళ్ళీ ఏం చెప్తారని ప్రజలందరూ చాలా ఆతృతగా వెయిట్ చేస్తూ ఉన్నారు. 2019లో అప్పుడున్న పరిస్థితుల్లో మమ్మల్ని ఓడగొట్టింది వాస్తవమే. కానీ దీని తర్వాత మేము పొరపాటు చేసినాము అనే ఓ భావనతోని ఇవాళ మళ్ళీ ఎలక్షన్లు ఎప్పుడు వస్తే కేసీఆర్ గారు వస్తేనే బీఆర్ఎస్ పార్టీ ద్వారా మా బతుకులు బాగుపడతాయని సంపూర్ణమైన ఒక విశ్వాసంతో వాళ్ళ ఈ కాలం ఎప్పుడు గడుస్తుందని చూస్తూ ఉన్నారు. అందుకని ఇలా కేసీఆర్ గారు వచ్చి ఏం చెప్తారని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా వేచి చూస్తూ ఉంటారు. తప్పకుండా వారు మంచి సందేశం ఇస్తారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరటం మీ పార్టీ వాళ్ళకి చాలామందికి ఇష్టం లేదు. నిన్న ఫ్లెక్సీలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే చింపి కాంగ్రెస్ పార్టీ పైన నెపం మోపుతున్నారనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. దీనిపై ఏం చెప్తారు? ఇప్పుడు దొంగ అన్నట్టుంది. ఇలా బీఆర్ఎస్ పార్టీలో ఇటువంటి చిల్లర ఆలోచించే వ్యక్తులు లేరు. ఎందుకంటే జీవన్ రెడ్డి గారిని స్వాగతిస్తూ ఉన్నాం. మా పార్టీ ఇక్కడ ఉన్న స్థానికంగా ఎల్ రమణ గారు కావచ్చు, కానీ దావ వసంత గారు కావచ్చు, కానీ మా కల్వకుంట్ల విద్యాసాగర్ జిల్లా అధ్యక్షుడు వీళ్ళు కానీ వాళ్ళే ఉండి పర్యవేక్షించి వాళ్ళే వెళ్ళి మా నాయకులు కేటీఆర్ గారని హరీష్ రావు గారు వెళ్ళి స్వాగతిస్తూ ఉన్నారు.
మాకెవరో వ్యతిరేకిస్తున్నారు అనేది అది వాళ్ళు ఏదో అపోహ, వాళ్ళు సృష్టించే అపోహ తప్పితే వేరే ఏం లేదంటే భావిస్తాను. కేసీఆర్ గారు ఎన్ని గంటలకు వస్తారు, సభ ఎన్ని గంటలకు ప్రారంభం కాబోతోంది, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు ఈ సభ ద్వారా ఏం సందేశం ఇవ్వబోతున్నారు? సందేశం ఇస్తారని వేచి చూడాలి, ఎందుకంటే వారేం మాట్లాడేది నేను చెప్పలేను. రెండోది ఏంటంటే 5:45కి ఇక్కడ దిగుతారు, పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఒక చిన్న రివ్యూ చేసి 6 గంటల వరకు ఇక్కడ వచ్చి సభ ప్రారంభిస్తారని నేను భావిస్తాను. అంటే పోయినసారి జగిత్యాల జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, అదేవిధంగా ఈ 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇక్కడ నుంచి గెలిచినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారు. దీన్ని ఎట్లా చూడాల్సి ఉంటుంది? ఇప్పుడు ఒక 42 ఏండ్లు 43 ఏండ్లు అంటే ఇప్పుడు 41 సంవత్సరాల పైన వారు కాంగ్రెస్లో ఉండి సీనియర్ నాయకులుగా మరి ఒక 5 సార్లు కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచి ఇవాళ మరి వారు ఆ కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేని తీసుకొని నాకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే వారు రావడం జరుగుతూ ఉంది. అదే కాదు, ఈ కాంగ్రెస్ పార్టీ ఏది కూడా వాళ్ళు చేసే పరిస్థితులు లేరు. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి కానీ వాళ్ళు చేసే విధంగా ప్రజలకు మరి వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టి ఏది కూడా ఆచరణలో పెడతలేరు. కాబట్టి ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టే ఇవాళ జీవన్ రెడ్డి గారు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. మరి ఇవాళ బీఆర్ఎస్తోనే భవిష్యత్తు ఉంటుంది, తెలంగాణకు కేసీఆర్ గారి నాయకత్వంలో భవిష్యత్తు ఉంటుందని వారు జాయిన్ అవ్వడం జరుగుతుంది. అందుకని తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నాయకులందరూ కూడా వారు స్వాగతిస్తూ ఉంటారు. ఇది ప్రధానంగా 5:45 నిమిషాలకు బీఆర్ఎస్ పార్టీకి అధినేత కేసీఆర్ ఇక్కడికి రాబోతున్నారు, జగిత్యాలకు రాబోతున్నారు. కేసీఆర్ జగిత్యాలకు వచ్చిన తర్వాత ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులతో రివ్యూ చేస్తారు. రివ్యూ చేసిన తర్వాత సభాస్థలికి వస్తారని బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి మనకు ఓవరాల్గా కనపడుతోంది. ప్రధానంగా ఇప్పటికే చూస్తున్నాం, ముఖ్యంగా సభా వేదికను సిద్ధం చేశారు. అదేవిధంగా సభా వేదిక ముందు ఇక్కడికి వచ్చేటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కూడా మొత్తం సభ ముందు సీటింగ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా జగిత్యాల జిల్లాకు సంబంధించి 5 నియోజకవర్గాలకు ముందుగానే ఇన్ఛార్జీలు నియమించి ఇన్ఛార్జీల ద్వారా ప్రచారం చేసి జన సమీకరణకు బీఆర్ఎస్ పార్టీ ముందుగానే వ్యూహాత్మకంగా పకడ్బందీగా ఇప్పటికే వ్యూహరచన చేసిందని చెప్పుకోవచ్చు. కేసీఆర్ సభ దాదాపు సంవత్సరం తర్వాత జరుగుతుంది కాబట్టి సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా కృషి చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేత కేసీఆర్, మరోవైపు ఈరోజు జగిత్యాలలో కేసీఆర్ సభ ఉంది. అదేవిధంగా మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాల పరిధిలో సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన కావచ్చు, ఇతర ప్రాజెక్టుల సందర్శన, అదేవిధంగా రైతు బంధు విడుదలకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్ను పెట్టుకున్నారు. కాబట్టి దీన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తూ వస్తోంది. మాకు పోటీగానే రేవంత్ రెడ్డి పోటాపోటీ కార్యక్రమం పెట్టుకున్నారనేది బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి వస్తున్నటువంటి వర్షన్గా మనకు కనపడదని చెప్పొచ్చు. రాకేష్ గారు చెప్పండి, ఈరోజు కరీంనగర్ జిల్లాలో సభ ఏర్పాటు చేశారు, మీది కూడా ఇదే జిల్లా పరిధిలోకి వస్తుంది. 2019 లోక్సభ ఎన్నికల నుంచి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి చేదు ఫలితాలు వస్తున్నాయి. ఈ సభతోటి మీకు శ్రేణుల్లో ఉత్సాహం వస్తుందా? ఈ జగిత్యాల మేమే గెలిచినాం కదా, చేదు ఫలితాలు మిక్సర్ ఫలితాలు ఏంది? జగిత్యాల మాదే, మెట్పల్లి మాదే, అదేవిధంగా సిరిసిల్ల మాదే. కాబట్టి నేనేమంటున్నా, కరీంనగర్ మాదే. చేదు ఫలితాలు ఎక్కలేవండి, అద్భుతమైన ఫలితాలు ఇచ్చినటువంటి జిల్లా. రాబోయే కాలంలో జూటా హామీలతోటి, మోసపు హామీలతోటి ఈరోజు ఏదైతే ఎలక్షన్లు జరిగినాయో వాటిని ఎదుర్కోవడానికి ఈరోజు రావడం జరుగుతుంది. తప్పకుండా 2.5 years తర్వాత తప్పకుండా మేము ఫేస్ చేయడం జరుగుతుంది. కేసీఆర్ గారు చెప్పారు నల్గొండ బహిరంగ సభలో, ఆ ప్రభుత్వాన్ని గెలిపించారు, మేము కూడా వెయిట్ చేస్తామని చెప్పి 2.5 సంవత్సరాల కాలం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మరొకసారి ప్రజలతో మమేకం కావడానికి సిద్ధమై ఈరోజు అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి గారు వచ్చారు. కాబట్టి ఆయనను జైనింగ్ ఆహ్వానించడానికి మాత్రమే కేసీఆర్ గారు రావడం జరుగుతుంది. జీవన్ రెడ్డి చేరడం మీ పార్టీ వాళ్ళకే ఇష్టం లేదు, అందుకే ఫ్లెక్సీలు చింపారనేది కూడా ఆరోపణ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నప్పుడు మా పార్టీ గురించి ఏం మాట్లాడతాడు? ఇప్పుడు ఆయన ఛాలెంజ్ చేసిండు, నేను కాంగ్రెస్ పార్టీ నుండి మెజార్టీతో గెలుస్తా అంటే, మరి నువ్వు ఫస్ట్ రాజీనామా చేయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నావు కదా, రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత మాట్లాడతాం. నీ ఛాలెంజ్లకు, ఈ ఉడత ఊపులకు, ఈ బెదిరింపులకు భయపడేది ఏం లేదు. ఫ్లెక్సీలు చింపడం ద్వారా రోడ్డు కూడా మేమే తవ్విచ్చినామా? మరి R&Bతో రోడ్ ఎవరు తవ్విచ్చారు? ఇక్కడికి రాకుండా నిజామాబాద్ రోడ్డును తవ్విచ్చింది ఎవరు? అదేవిధంగా ఇక్కడ ఫ్లెక్సీలు చింపించింది. ఇవన్నీ ప్రజలు గమనించడం జరుగుతుందండి. తప్పకుండా ఎప్పుడన్నా ఆత్మాభిమానంతో పెట్టిన ఫ్లెక్సీలను వాళ్ళే చింపుకుంటారా అండి? ఏదో ఒకటి నేనేమంటున్నానంటే, ఈరోజు జరుగుతున్నటువంటి కేసీఆర్ గారు సభ పెడుతుంటేనే తట్టుకోలేక రేవంత్ రెడ్డి గారు మరో సభ పెట్టుకున్నటువంటి దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాబట్టి ఆ బేరగాళ్ళ మధ్యలో బతకలేను. నాయని కోల్ బ్లాక్ కావచ్చు, ల్యాండ్ కబ్జాలు కావచ్చు, సెల్ ఫోన్ల స్కామ్ కావచ్చు, ఇసుక మాఫియా కావచ్చు, వీటన్నిటి తట్టుకోలేక జీవన్ రెడ్డి గారు మా దానికి రావడం జరుగుతుందండి. తప్పకుండా ప్రజల్లో మమేకం అవడానికి జరుగుతున్నాయి. మేమెప్పుడు
తెలంగాణ ప్రజల పక్షాన తీపి కబుర్లే అందిస్తాను తప్పితే కాంగ్రెస్ లెక్క తులం బంగారం ఇస్తా అని 2500 ఇస్తా అని రోజుకొక మాట చెప్పి మోసం చేసేటువంటి పార్టీ కాదు. జగిత్యాల సభకి రావడం ఇష్టం లేకుండా హరీష్ రావు ఢిల్లీ వెళ్ళారనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇతర నేతలు ఆరోపణలు చేస్తున్నారు. మరి వాళ్ళంతా కూడా ఢిల్లీలో కూర్చున్నారు. రేవంత్ రెడ్డితో మీటింగ్లో పాల్గొనడానికి ఇష్టం లేక కూర్చున్నారా వాళ్ళు? రేవంత్ రెడ్డితో ఎవరు పోలే కదా మరి మేడిగడ్డ బ్యారేజ్కి. మేడిగడ్డ బ్యారేజ్ పోవాలంటే రేవంత్ రెడ్డిని ఎవరు దేక్తలేరా? మనం చూసినాం కదా ఫిలిం ఫెస్టివల్, ఎవరు కనీసం లేచి నిలబడని కూడా నిలబడలే. కాంగ్రెస్ వాళ్ళే లేచి నిలబడలే. ఆయన గురించి మేమేం మాట్లాడతామండి? కాబట్టి వాళ్ళు ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు. మా స్పష్టతోటి మేమున్నాం. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఇద్దరు కూడా వచ్చి సభా సమావేశానికి కావాల్సినటువంటి వసతులన్నీ ఏర్పాటు చూసుకొని పోవడం జరిగింది. ఈరోజు కేసీఆర్ గారు ఆధ్వర్యంలో జైనింగ్ ఉందండి. గతంలో కేటీఆర్ గారు వచ్చి ఆహ్వానించారు. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనించడం జరుగుతుంది. ఇది ప్రధానంగా జగిత్యాలలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. మరికొద్ది సేపట్లోనే సభ ప్రారంభం కాబోతోంది. కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై జీవన్ రెడ్డికి గులాబీ కండువా కప్పిన తర్వాత మాట్లాడబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సమీర్.